అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు, మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను క్షేమంగా ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియోతో నేను ముందుకు వచ్చానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. చిన్న కామెంటు అందరికీ తెలిసిన విషయాలే, కానీ నాకు అలాగా ఊరికే ఉండిపోద్ది కావట్లేదు. ఏదో ఒకటి చేసి నేను కూడా ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఒక సభ్యురాలను కావాలని నా కోరిక. అందుకనే మళ్ళీ ఆ ఛానల్ పోయినా, ఏ ఛానల్ పోయినా, అన్నీ పోయినా మళ్ళీ ఇంకోసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను మీకు గుర్తుండే ఉంటాను. అరుణ మధ్యరాల గార్డెనింగ్ అండ్ కుకింగ్ అండి. ఆ ఛానల్లో నేను మీకు అందరికీ తెలిసిన వ్యక్తినే. ఈ చిన్న ఛానల్ని చూసి ఆదరించండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. మీరందరూ కూడా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇవేంటంటే మామిడికాయల సీజన్ కదండి. ఇవి ఒక 4 కాయలు ఉన్నా సరిపోతాయండి. అవన్నీ ఏం చేసుకోవాలో తెలియదు కదా. ఒకేసారి పచ్చడికైతే ఆవకాయ కోసం తీసుకుంటాము, కానీ మేము ఈ పచ్చడి ఇవి ఇలా తయారు చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా తినొచ్చు. మీరందరూ కూడా ఇలా చేసి పెట్టుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఊసిపోయినప్పుడు, నోరు బాగుండనప్పుడు ఈ ముక్కలు అలా తింటూ ఉంటే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. నోట్లో లాలాజలం ఊరుతుంది, మంచిగా నోరు టేస్టీగా ఉంటుందన్నమాట. నోటికి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదే. మామిడికాయల వల్ల అనారోగ్యం ఏమి రాదు కదండి. ఒక 4 కాయలు ఇలా ముక్కలు కోసాను. దానిలో ఇది బెల్లం పొడి అండి. ఆ బెల్లం పొడి కలిపి తర్వాత మనం ఉప్పు, కారం కూడా కలుపుకోవాలండి. దీనిలో చూడండి, కారం మీకు సరిపడినంత కాయలను బట్టి, ముక్కలను బట్టి కలుపుకోండి చక్కగా. ఆ ఉప్పు కూడా, సాల్ట్ కలపండి. ఇవన్నీ కలిపేసి ప్రతి ముక్కకి కారం, ఉప్పు, ఆ బెల్లం అంటే 4 రుచులు కలుస్తాయి కదండి. ఇందులో బెల్లమేమో తీపి, ఉప్పు, కారం, అందులో మామిడికాయ ముక్కల్లో పులుపు, ఇవన్నీ కలిసేసరికి దీనికి ఒక వెరైటీగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం పచ్చళ్ళు అయితే రోజు తింటాం, మాగాయ, ఆవకాయ, ఇంకా రకరకాల తొనకావకాయ, ఇవన్నీ కూడా తింటూనే ఉంటాం. కానీ ఈ ముక్కలైతే ఎండబెట్టేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా మామిడికాయ ముక్కలు తింటాం చాలా బాగుంటుందండి. అదే ఉట్టి ఉప్పులో పసుపు వేసి ఊరబెట్టేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి, కూరల్లో వేసుకోవచ్చు ఈ ముక్కలు. అలాగే కొంచెం మాగాయ కలుపుకోవచ్చు. రకరకాలుగా మనం మామిడికాయలని ఉపయోగించుకోవచ్చు. అలాగే బెల్లం ఊరగాయ అండి. విశాఖపట్నం జిల్లాలో ఉన్న అందరికీ తెలుస్తుంది. బెల్లంతో ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇష్టమైన వాళ్ళందరూ కూడా అవే పట్టుకుంటారు. ఇప్పుడంటే డయాబెటీస్, షుగర్లు ఇవన్నీ వచ్చేసినాయి. అందువల్ల ఇవన్నీ తినలేకపోతున్నారు. కానీ ఎంతో ఇష్టంగా, నాకు కూడా చాలా ఇష్టం. ఆ ఏరియాలో నేను పెరిగాను, అక్కడే చదువుకున్నాను. అందువల్ల నాకు ఆ బెల్లం ఆవకాయ కూడా చాలా ఇష్టం అండి. ఇవన్నీ చూసారు కదా, ఇలా పట్టించేసి కాసేపు ఉంచి ఎండలో పెట్టి ఆరబెట్టేయాలి. 1 రోజు 2 రోజులు చూసారుగా, 45 డిగ్రీల ఎండ. ఆ ఎండలో ఊరికే ఆరిపోతాయండి ముక్కలు. చూడండి, కొంచెం చూపెడుతున్నాను మీకు. ఇలాగ ఆరినా సరిపోతుంది. ఇంకా బాగా ఆరబెట్టేసుకున్న ముక్కలు చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి పెట్టండి. ఎప్పుడైనా కావాలన్నప్పుడు తీయగా ఉంటుంది, తీపి, పులుపు అన్నీ కలిపి ఉంటుందన్నమాట. తినడానికి చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, అందరికీ కూడా బాగుంటుందండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి, మీరందరూ చూసినందుకు.